దేశంలో ఒక్కసారిగా బంగారం ధర రికార్డ్ స్థాయికి చేరింది. ఈ నెల మొదట్లో కాస్త తగ్గినట్లే కనిపించినా ఇప్పుడు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనిది ఒకే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలు పెరిగింది. కొన్ని నగరాల్లో ఈ ధర 1000కి పైగా కూడా ఉంది. అసలు ఈ స్థాయిలో బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి? కొన్ని రోజుల నుంచి బంగారం ధర అమాంతం పెరుగుతూ పోతోంది. ఇవాళ ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 1000కి చేరింది. గత వారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా 4 రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో బంగారం ధర పెరగడంతో కస్టమర్లు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై 1500 రూపాయలు పెరిగింది. ఈ క్యాలెండర్ ఇయర్ లో వడ్డీ రేట్లలో 3 కోతలు ఉంటాయని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్ ప్యానెల్ ప్రకటించడంతో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. మార్కెట్ ప్రారంభంలోనే $2200 పైకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $2206 వద్ద ఉంది. ఇక మన దేశంలోనూ పసిడి రేటు ఏకంగా 1000కి పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 10 గ్రాములు 1000కి చేరింది. ఇక 24 క్యారెట్ల ధర 1090గా ఉంది. వెండి రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం వెండి రేటు కిలోపై 1500 పెరిగింది. తెలంగాణలో కూడా ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 61,800 ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 67,420కి చేరింది. కిలో వెండి ధర 81,500గా ఉంది. తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీలో ఆర్నమెంట్ బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. ప్రస్తుతం విజయవాడలో 10 గ్రాములు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 60,800గా ఉంది. ఇది మినహాయిస్తే రెండు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు సమానంగా కొనసాగుతున్నాయి.